హాయ్ ఫ్రెండ్స్, చాలా హెల్త్ అలాగే టేస్ట్ రెండు కలగలిపే డ్రై ఫ్రూట్స్తో చేసేటువంటి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చూసారుగా ఎంత చక్కగా ఒక మంచి క్లాసీ లుక్ ఉందో. ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో డేట్స్ ఖర్జూరాలు నీళ్ళల్లో వేసి నానబెట్టుకోండి. ఇవి కాస్త సాఫ్ట్ అవ్వాలి కదా. అంజూర్ అత్తిపండ్లు అంటారు కదా, అవే వాటిని కూడా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు వాల్నట్స్ సేమ్, ఇవి కూడా నీళ్లు పోసి నాననివ్వండి. ఇది కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని బాదం ఒక కప్, ఇవి కూడా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అంటే మనం మిల్క్ షేక్ చేసేటప్పుడు సాఫ్ట్నెస్ రావాలి, అన్నీ బాగా మెత్తగా ఉండాలి కాబట్టి అలా చేసాం. ఇప్పుడు చూడండి, ఖర్జూరాలు సాఫ్ట్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు రెడీ చేసుకునే ప్రాసెస్. ఆప్రికాట్స్ కూడా బాగా సాఫ్ట్గా అయిపోయాయి. అలాగే బాదం కూడా. బాదం నానిందా లేదా అనేది ఇలా పొట్టు తీస్తుంటే తెలిసిపోతుంది. చూసారా ఎంత చక్కగా నీట్గా వచ్చేస్తుందో. ఇలా అన్నిటికీ చెక్కు తీసేసుకోవాలి. ఈ టైప్లో ప్రతి బాదంని చెక్కు తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఖర్జూరాలు, ఆప్రికాట్స్, పొట్టు తీసిన నానబెట్టిన బాదం పప్పులు, వాల్నట్స్ ఇవన్నీ వేసుకుని తేనె ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఎందుకంటే ఇది వీటితో పాటు మిక్సీ పడితే కొంచెం టేస్ట్ అనేది వస్తుంది. దీనివల్ల మంచి ఫ్లేవర్ అనేది మనకు ముందుగానే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు పాలు ఒక గ్లాస్, అంటే దానికి ఎంత క్వాంటిటీ అవసరమో అంతే తీసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి. చూసారా, ఇలా నీళ్లు కూడా అవసరం లేకుండా వేసుకోవాలి. తర్వాత మిగిలిన మరొక గ్లాస్ పాలను అందులో వేయండి. మరొకసారి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. కచ్చా పచ్చగా ఉండేది కాస్త మరింత సాఫ్ట్ షేక్గా తయారవుతుంది. ఇప్పుడు ఒక గ్లాస్లో తీసుకొని హెల్తీ డ్రై ఫ్రూట్ షేక్ని గ్లాస్లోకి తీసుకోండి. అక్కడక్కడ నట్స్ మీకు కనిపిస్తాయి, అలా ఉంటేనే కదా డ్రై ఫ్రూట్ షేక్ అని అర్థమవుతుంది. సో తరిగినటువంటి కొన్ని డ్రై ఫ్రూట్స్ చెర్రీస్తో గార్నిషింగ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్ షేక్ మీకోసం తయార్. చాలా చాలా హెల్దీ, డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.